అంటే మనం అర్థం చేసుకోవాలి ఆయన ఎవరి రిప్రజెంటేటివ్, తెలంగాణ సమాజం రిప్రజెంటేటివ్ ఆయనే కానే కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఆయన మాటలు కూడా మనం పట్టించుకుంటే అవసరం లేదు. ఎందుకంటే ఇదే సోనియా గాంధీ బలిదేవత అన్న మనిషి మళ్ళీ అక్కడ పోయి బిచ్చం అడుక్కొని టికెట్లు తీసుకొని మళ్ళీ ఒక కెరియర్ బిల్డప్ చేసుకొని ఇలా సీఎం అయి కూర్చున్నాడు. మరి నేను ఆ రోజు ఇంత మాట అన్నా, నన్ను క్షమించు సోనియా అని బహిరంగంగా అనాలి కదా. ఆమెను తిట్టినోనివి నువ్వే కదా, అంత ఓపెన్ గా బలిదేవత అని తిట్టినోనివి, ఆమె భిక్షతోని నువ్వు సీఎం అయినోనివి. మరి ఆమె క్షమాపణ చెప్పినవా? నీ డీపీలలో ఆమె ఫోటో పెట్టుకొని తిరుగుతున్నావు. బలిదేవత అని బద్నాం చేసిన ఆమె ఫోటో ఇలా నువ్వు పెట్టుకునే రోజు వచ్చింది అంటే నీ మాటకి ఏం విలువ ఉన్నది? నువ్వు క్షమాపణ చెప్పు. నువ్వు తెలంగాణ పుత్రునివే కదా, గతం గత అని చెప్పి తెలంగాణలో పాటు పడితే బాగానే ఉండేది. నువ్వు ఏడపడుతున్నావు. నీకు అసలు నీ సర్కిల్లోనే తెలంగాణ వాళ్ళు లేరనిపిస్తుంది నాకు. నువ్వు హైర్ చేసుకుంటున్నావు వాళ్ళని వీళ్ళని ఉట్టిగానే. గద్దర్ని కూడా ఉట్టిగానే నువ్వు తెలంగాణవి కనపడాలని ఏదో నువ్వు పైకి చేసినావు అంతే. నువ్వు గద్దర్ అనేది వట్టి అన్నుడు కాదు కదా, అవార్డు పేరు పెట్టు.